Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. విషయం ఏంటంటే రీసెంట్గా మన వెస్ట్ బెంగాల్ లోపల ఒక విలేజ్ లోపల ఒక టెంపుల్ని కొద్దిమంది బంగ్లాదేశీలో అంటే అక్కడ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఆక్రమించుకొని వేణుగోపాల స్వామి టెంపుల్ని ఆక్రమించుకొని టెంపుల్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకునేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. రీసెంట్ విషయం ఇది. ఇట్లాంటి విషయాలు మన ప్రింట్ మీడియాలో నెక్స్ట్ మన ఈ టీవీ ఛానల్లో కూడా ఎందుకు రాదు, కేవలం సోషల్ మీడియాలో కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజలు ఏదైనా నమ్మాలి అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి వీడియోస్నే ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇట్లాంటివి ఈ మన టీవీ వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎవరు ప్రింట్ మీడియా కానీ ఈ నెట్వర్కింగ్ మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేయరు. ఎక్కువగా అవేర్నెస్ వస్తుందంటే ఈ సోషల్ మీడియా ద్వారానే ఇట్లాంటి వీడియోస్ అనేవి తెలుస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వము జిహాదీలకు మొత్తం ఫుల్ స్వేచ్ఛ ఇచ్చింది. అక్కడ రీసెంట్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి 1500 SI పోస్టుల లోపల 850 పోస్టులు హిందూయేతరులకు ఇవ్వడం జరిగింది. అంటే ఇది లాంగ్ టర్మ్గా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆ ప్రాసెస్ లోపల భాగంగానే ఇప్పుడు ఒక టెంపుల్లో హిందూ మహిళలను మతం మార్చి ఆ టెంపుల్ని వీళ్ళు మస్జిద్గా మార్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తే మిగతా వాళ్ళంతా తిరగబడి మళ్ళీ ఆ యొక్క మందిరాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది నిన్న మొన్న వచ్చినటువంటి విషయము. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో, ఇప్పటికే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్కు సరిహద్దు ప్రాంతం కాబట్టి, అంటే ఒకప్పుడు బెంగాల్ ఒకటే రాష్ట్రంగా ఉండే లార్డ్ కర్జన్ విభజించి బంగ్లాదేశ్కి ఎప్పుడైతే ప్రకటించి భాషాపరంగా ఒక దేశం అయిపోయిందో, తూర్పు పాకిస్తాన్ అయిపోయిందో, అప్పుడు అక్కడ బంగ్లాదేశీలు బెంగాలీలు 42% ఉండే బంగ్లాదేశ్లో. ఇప్పుడు కేవలము 3% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 3-4% మాత్రమే ఉన్నారు. ఎక్కువగా ఈ చిట్టగాంగు, మిర్జాపూర్ ప్రాంతంలో, ఢాకా పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు హిందువులు. మిగతా హిందువులంతా ఎటుపోయినారు చెప్పండి? ప్రపంచం లోపలనే అత్యధిక మస్జిద్లు ఉన్న దేశము బంగ్లాదేశ్. ఒకప్పుడు అది హిందూ దేశమే కదా, భారత్లో కూడా భాగమే కదా. ప్రతి భాషాపరంగా మతపరంగా దేశాలు విభజన జరిగిందో అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉండేది. చూడు, ఈ స్వాతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల లోపల ఎంతగానో చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా వచ్చినటువంటి వలసదారులకి ఇక్కడ ఓటరు ఐడెంటిటీ కార్డు ఇవ్వడము, స్థానికంగా రేషన్ కార్డు ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక కుట్ర లోపల భాగంగానే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఇంచుమించు 6-7 కోట్ల వరకు ఉంటుంది జనాభా. ఇంకా వెస్ట్ బెంగాల్ మనం మర్చిపోవాల్సిందే. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇన్ని రోజులు అక్కడ కమ్యూనిస్టు లెఫ్ట్ పార్టీలు ఉండే అధికారం లోపల. తర్వాత వాళ్ళని ఓడిపోయినాక మన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి మస్తు ప్రయత్నం చేస్తుంది, కానీ సాధ్యం కావటం లేదు. ఇంకా అది సాధ్యం కూడా కాదు. ఇంకా నాకు తెలిసి వెస్ట్ బెంగాల్ లోపల లెఫ్ట్ పార్టీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కదా, నెక్స్ట్ కూడా మళ్ళీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలిచేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్లో చాలామంది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని అక్రమంగా ఇక్కడికి షిఫ్టింగ్ చేసి మానవ రవాణా చేసి ఇక్కడ స్థానికంగా వాళ్ళకి అన్ని వస్తువులు కల్పించి ఉచితంగా రేషన్ కార్డ్స్, ఇట్లాంటి ఓటర్ కార్డ్స్ ఇవన్నీ కల్పించి వాళ్ళని భారత్ పౌరులుగా చూపించడం జరుగుతుంది. ఇదంతా తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వము కావాలని చెప్పేసి ఇలాంటివన్నీ చేసి బంగ్లాదేశ్ లోపల కలిసే విధంగా ఈ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ హిందువుల రక్తం తాగుతుందని చెప్పొచ్చు. పరోక్షంగా చెప్పాలంటే హిందువులకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది వెస్ట్ బెంగాల్లో. విస్తీర్ణ పరంగా బెంగాల్ చాలా పెద్దది. దేశంలో అత్యధికంగా అగ్రికల్చర్ ఉన్నటువంటి ప్రాంతము బెంగాల్. అక్కడ సిలిగురి నుంచి మొదలుకొని డార్జిలింగ్ వరకు, ఇక్కడ కోల్కతా వరకు సముద్ర తీర ప్రాంతము, మత్స్య సంపద, తర్వాత ఆయిల్ నిల్వలు, ఇవన్నీ మెండుగా ఉన్నాయి బెంగాల్ లోపల. ఇట్లాంటి రాష్ట్రాన్ని చేజిక్కించుకొని అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన ఇట్లాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉంటే రీసెంట్గా తృణమూల్ కాంగ్రెస్ ఎలక్షన్లు గెలిచినాక కోల్కతా లోపల విధ్వంసమే జరిగింది. మొత్తం హిందువుల దుకాణాలు మొత్తం లూటు చేయబడినవి. మొబైల్ షాప్స్, కిరాణా దుకాణాలు, పెద్ద పెద్ద షాప్స్ మొత్తం లూటు చేయబడినాయి. ఇదంతా ఎవరి ఆధ్వర్యం లోపల అంటే తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో పట్టే జరుగుతుంది. జిహాదీలకు తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుంది. పోనీ అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, మన భారతీయ ముస్లిమ్స్ అంటే భారతీయ ముస్లిమ్స్ కారు, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి ముస్లింలు, వాళ్ళంతా రోహింగ్యాలు ముస్లిమ్స్. కోల్కతా లోపల మొత్తం జనాభా మొత్తం వారిదే. వెస్ట్ బెంగాల్ పరంగా
బంగ్లాదేశ్కు చికెన్ నెక్ నుంచి మొదలుకొని ఇక్కడ కోల్కతా వరకు మొత్తం బంగ్లాదేశ్ బార్డర్ అంతా కలిసి ఉంటుంది. అంటే బార్డర్ ఎలాంటి కంచె అట్లాంటిది ఏమీ లేదు. స్వేచ్ఛగా అటు ఇటు రాకపోకలు సాగిస్తారు. బెంగాల్ నుంచి పశు సంపదను విపరీతంగా తీసుకుపోతారు బంగ్లాదేశ్కి. ఈ యొక్క పశు సంపదను బెంగాల్ నుంచి అక్రమ రవాణా ఎవరు చూసే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం యొక్క నిఘా లేదు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇంకా ఎన్ని రకాల అకృత్యాలు అంటే అన్ని రకాల అకృత్యాలు. దేశం మొత్తం లోపల ఎక్కువగా హిందువులు ప్రజెంట్ బాధపడుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఫస్ట్ వచ్చేసి బెంగాల్, రెండవది కేరళ. చూడు, ఇంకా రానున్న రోజుల లోపల కేరళ లోపల కొత్త స్టేట్ మలబార్ స్టేట్ కావాలని చెప్పేసి కూడా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. గమనించాడు. ఇంకా అది తొందర లోపలనే కేరళ కూడా సేమ్. అక్కడ కూడా 41%, 26% క్రైస్తవులు, 32% ముస్లింలు, మిగతా వాళ్ళు హిందువులు మెజార్టీగా ఉన్నా కానీ అక్కడ కూడా ముస్లిం జనాభా అనేది పెరుగుతూ ఉన్నది కేరళ లోపల. కేరళ సాంప్రదాయాన్ని మొత్తం మట్టలు కలిపి మలబార్ స్టేట్ కావాలని చెప్పేసి ఉద్యమం స్టార్ట్ చేసినా కానీ మనం ఆశ్చర్యపరిచినటువంటి విషయమే ఇది కూడా. అదేవిధంగా ఇంకో విషయం గమనించండి, మూడవ రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. టెంపుల్ స్టేట్ అని చెప్పేసి దానికి పేరుకు మాత్రమే టెంపుల్ స్టేట్, కానీ ద్రవిడులకు స్వాభిమానం ఎక్కువ. ఇప్పటి వరకు కూడా తమిళనాడు లోపల కాంగ్రెస్, బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. మొత్తం ప్రాంతీయ పార్టీలే, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, స్టాలిన్ పార్టీలు. మరి వాళ్ళు నడి బజార్ లోపల మీటింగ్ల లోపల హిందువులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తారు. మలేరియా, డెంగ్యూ లాంటిది హిందూ మతం అని చెప్పేసి ఇచ్చినా కానీ ఓట్లేసి గెలిపిస్తారు. రీసెంట్గా అక్కడ ఒక కొత్త స్టార్ ఒకటి ఉద్భవించింది ఎక్కడ, తమిళనాడులో, అన్నామలై అని చెప్పేసి. మన హిందువుల తరపున బీజేపీ తరపున పోటీ చేస్తే అతన్ని ఓట్లు పడలేవు, ఓడిపోయాడు. అంటే అక్కడ ఏం చేస్తారంటే తమిళనాడు లోపల ద్రవిడవాదాన్ని ముందుకు తీసుకొస్తారు. పెరియార్ ఉన్నాడు కదా, ఈ ద్రవిడవాదాన్ని ముందుకు తీసుకొచ్చి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మన ద్రవిడవాదమే గొప్పదైనటువంటి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక అభిమానాన్ని దురభిమానంగా మార్చి స్థానిక పార్టీలు ఓట్లను కొల్లగొడతాయి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి తాయిలాలు, పథకాలు మొత్తం తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటాయి. తమిళనాడులో కూడా రాజకీయాలు మార్పుకు చాలా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. దాని యొక్క చరిత్ర గమనించండి. ప్రాంతీయ పార్టీలే, తమిళనాడులో మాత్రం ప్రాంతీయ పార్టీలే. కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ బాగా వేయలేకపోయింది. ఎన్ని సీట్లు వచ్చినాయి మన తమిళనాడు ఎలక్షన్లో? ఈసారైనా కనీసం, అంటే అక్కడ ఉన్నది హిందువులే కదా తమిళనాడులో, కానీ వాళ్ళకు ప్రాంతీయ దురాభిమానం ఎక్కువ. అదే క్రిస్టియన్ గవర్నమెంట్ మలేరియా, డెంగ్యూ అని అన్నా కానీ ఓట్లు వేస్తారు తమిళనాడు లోపల. ఒక్కొక్క రాష్ట్రంది చూస్తే ఒక్కొక్క విధంగా ఉంది చరిత్ర. త్రూఅవుట్ ఇండియా లోపల నార్తే కొద్ది గొప్ప బీజేపీకి సపోర్ట్ చేసి కొన్ని రాష్ట్రాలు ఉండేది తప్పితే, కానీ మిగతా సౌత్ సైడ్ మాత్రం కర్ణాటక తీసుకోండి. రీసెంట్గా కర్ణాటకలో బీజేపీ ఉండేను, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అక్కడ కూడా మార్పు అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వం ఎట్లా పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటుందో. ఒక హాస్యాస్పద విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటక లోపల 4,500 కోట్లు టెంపుల్ ద్వారా ఆదాయం వస్తే అందులోకించి 2,750 కోట్లు మిషనరీలకు, తర్వాత వక్ఫ్ బోర్డ్ అంటే కింద ఉన్నటువంటి మసీద్లకు డబ్బులు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడ హిందువులు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, దాడులు. రీసెంట్ విషయం ఇది. కర్ణాటక లోపల ఉన్నటువంటి గవర్నమెంట్ చేసినటువంటి, అందుకే ఏమంటారంటే సనాతన బోర్డు ఏర్పాటు చేసి హిందూ ధర్మంలో ఉన్నటువంటి టెంపుల్స్ని మొత్తం వాటి కింద ఏకచిత్రం కిందకి తీసుకొచ్చి అక్కడ వచ్చినటువంటి యొక్క హుండీ యొక్క ఆదాయాన్ని, అంటే డబ్బులు ఉంటాయి కదా, కేవలం హిందూ దేవాలయాలకు, హిందువులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇందులో కూడా ఎలాంటి చెడు లేదు కదా. ఇప్పుడు ఒక మతం సంబంధించినటువంటి వ్యక్తులు వేసినటువంటి డబ్బులు వాళ్ళకే చెందాలి. ఎట్లయితే ఇప్పుడు మిషనరీస్కి వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళే వాడుకుంటారు, వాళ్ళ చర్చకే వాడుకుంటారు. ముస్లింలు వక్ఫ్ బోర్డు వాస్తులు మొత్తం వాళ్ళకే ఉంటే మసీద్లో వచ్చినటువంటి ఆదాయం, చాలా మసీదులు ఉన్నాయి, పెద్ద ఢిల్లీలో జామా మసీద్ ఉంది, అక్కడ వచ్చినటువంటి ఆదాయం ప్రభుత్వానికి, ఇంకా వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ. ఎందుకంటే మైనార్టీ హోదా ఉంది కాబట్టి. ఒకప్పుడు ఉండే మైనార్టీ హోదా, ఇప్పుడు మైనార్టీ హోదా లేదు. ఇప్పుడు మైనార్టీ హోదా నుంచి వాళ్ళ పాపులేషన్ త్రూఅవుట్ ఇండియాలో 25 కోట్ల వరకు వచ్చింది. కాబట్టి మైనార్టీ హోదా తీసేసి వాళ్ళకు కూడా హిందువులకైతే ఏ విధంగా చేస్తున్నారో అట్లాంటి ట్యాక్స్లో వేయాలి కదా. కర్ణాటకలో అయితే మరీ దారుణం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో వచ్చిన తర్వాత ప్రతి టెంపుల్ మీద ట్యాక్సులు వేయడము,
ఇంకా ఇది ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే మన హిందూ టెంపుల్ లోపల దైవ దర్శనాలు ఉచితంగా ఉండవు. సామాన్య మానవుడు గుడికి పోతే వాడి జోబుకు చిల్లుపడాలి. విఐపి దర్శనము, స్పెషల్ దర్శనము, ఇక ఇట్లాంటి దర్శనాలు పెట్టి డబ్బులు దోచుకోవడమే. ఏ టెంపుల్లో కూడా ఉచిత దర్శనం చెప్పండి? తిరుపతి వెళ్తే ఉచిత దర్శనం పోతే 2 రోజులు 24 గంటలు లైన్లో నిలబడి కాళ్ళు అరిగిపోయేదాకా లైన్ నిలబడాలి తిరుపతిలో. అదే నీకు స్పెషల్ దర్శనం 2000, 3000 టికెట్లు తీసుకుని పోయిన వాళ్ళకి గంటన్నర లోపల అంటే డబ్బులు ఇస్తే దేవుడు, డబ్బులు ఇవ్వని పేదవాడు లైన్ లోపల మగ్గాలి. ఈ మన హిందూ దేవాలయాల్లో ఇదొక దరిద్రం. పేదవాడు ధనికునికి ఒకటే లైన్ ఉండాలి. టెంపుల్ లోపల దేవుడు ఒక్కడే కాబట్టి అందరికీ సమానమే దేవుడు. డబ్బు నువ్వు ఎక్కువ ఇస్తే వాడికి దేవుడు ఏమో స్పెషల్గా ఆశీర్వాదాలు ఇస్తాడా? వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు డబ్బులు పెట్టి పోతున్నాడు. ఆ డబ్బు అంతా గవర్నమెంట్ హుండీలో కూడా వేసుకొని దోచుకుంటుంది, అంతే కదా. కాబట్టి సనాతన హిందూ ధర్మంలో కూడా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి. సనాతన బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ వచ్చినటువంటి యొక్క నిధులు జీర్ణోద్ధరణ లేనటువంటి గుడ్లకు, తర్వాత బ్రాహ్మణులకు అంటే పురోహితులకు శాలరీస్ కానీ, ఆ టెంపుల్ యొక్క అభివృద్ధికి కానీ అట్లాంటి వాటికే వాడాలి. కానీ ఎవరో హిందువులు వేసినప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ఉండి ఆ డబ్బుల్ని ఇట్లా అన్యమతస్థుల యొక్క కార్యక్రమాలకు